పుదుకుడి పార్ట్ 2. సో ఇదేనమాట బీచ్ చూడండి. కొన్ని వందల బోట్లు అయితే ఉన్నాయి ఇక్కడ. ఈ ఊరు ఇదే అనమాట, పుదుకుడి ఊరు విలేజ్ ఇదే. ఒకసారి వాళ్ళ కూడా ఒకసారి కనుక్కుందాం ఇక్కడ ఎట్లా ఉంది పరిస్థితి, ఎంత సంపాదిస్తున్నారు రోజుకి, ఎప్పుడెప్పుడు బోటింగ్ వెళ్తారు అనేసి. ఓకే, ஸோ நீங்கள் எப்போ எப்போ போகிறாங்கண்ணா போட்டிங்கு? போட்டு நாங்கள் வந்து நைட்டு 12 மணிக்கு போவோம், போயிட்டு விடிய காலம் 6 மணிக்கு வந்துடுவோம். సో వీళ్ళు బోటింగ్ అయితే నైట్ 12 గంటలకైతే వీళ్ళు బోటింగ్ వెళ్తారంట చేపలు పట్టడానికి. తిరిగి 6 గంటలకైతే వస్తారంట రిటర్న్. సో మినిమం 6 అవర్స్ వీళ్ళు అయితే బోట్లోనే ఉంటారనమాట, చేపలు పడతా వలేసినట్టు తీసుకొచ్చడానికి. సో అదనమాట. సో உங்களுக்கு ஃபுட்டு அதெல்லாம் எப்படி? ஃபுட்டு நாங்கள் வந்து கடலுக்கே கொண்டு போயிடுவோம். டிஃபன் பஸ்ல மூடி கொண்டு போயிட்டு சாப்பிட்டுட்டு அடுத்து வந்து கடல்ல இருக்க வலைய வந்து நண்டை மீனை ஏற்றுவோம். அவ்வளோதான். సో అదనమాట. వీళ్ళైతే ఫుడ్ ఎలా చేస్తారంటే 6 అవర్స్ అనమాట. వీళ్ళు బోటింగ్ చేసినప్పుడు ఇబ్బంది అవుతుంది కదా ఫుడ్కి. ఫుడ్ అంతా రెడీగా వాళ్ళు ఒక క్యారీ బాక్స్ అయితే తీసుకెళ్ళిపోతారంట. తిరిగి మళ్ళీ 6 అవర్స్ దాకా వాళ్ళకి ఫుడ్ అదే అనమాట ఫైనల్ గా. ఇంక ఒక కేజీ ఎవరో మీన్ ஒரு కేజీ 500. ఒక కేజీ చేపలు అయితే 500 అవుతుందంట ఇక్కడ. ఒక కేజీకి అయితే అమ్ముతారు. ఎక్స్పోర్ట్ చేసేది ఎక్కడికంటే కేరళ చేస్తారు. எங்க நீங்க கேரளா காமிச்சுடுறாங்கல்ல? கேரளாவுக்கு தான் எக்ஸ்போர்ட் ஃபுல்லா. இங்க வந்து தமிழ்நாட்டுல இருக்க பிறகு கேரளாவுக்கு தான் போகும். நண்டு மீன், இறாலு, கனவா, என்னென்ன மீன் இருக்கு அனைத்தும் எக்ஸ்போர்ட். டன்னு கணக்குல போகும். ஒரு டன் எவ்வளவு உங்களுக்கு? ஒரு டன்னு வந்து 1000 கேஜி ஒரு டன்னு. தெரியும். காஸ்ட் எவ்வளவு அமௌண்ட்? இங்க வந்து ரேட் வந்து கம்மி, அங்க வந்து அதிகமா இருக்கு. సో ఇక్కడ ఒక టన్ను 1000 కేజీల టన్ను లెక్కనైతే బయట ఎక్స్పోర్ట్ చేస్తారు అనమాట కేరళకి. ఇక్కడికి వెళ్ళి తక్కువ పడతాయంట, బయట వెళ్ళినప్పుడు కాస్ట్ ఎక్కువ పడతాయంట ఇక్కడ చేపలు అయితే. సో ఇక్కడ నంటకాయలు, చేపలు అంటే నంటకాయలు అంటే పీతలు అనమాట. సో మన తెలుగు వాళ్ళకి ఎక్కువ నంటకాయలు అంటే అర్థం అవుతుందని చెప్పి అలా చెప్పాను. సో అదనమాట మ్యాటర్. ఇక్కడ உங்களுக்கு ஒரு நாளைக்கு எவ்வளவு வரும் காசு? எங்களுக்கு வந்து கடவுள் கொடுக்கறது எப்படி பார்த்தாலும் ஒரு 4000, 5000, 10,000, 1 லட்சம் வரை கிடைக்கும். மீன் பட்டா, மீன் நண்டு పట్టా 1 లక్షం వరకు கிடைக்கும். సో వాళ్ళు చెప్పేది ఏంటంటే దేవుడి ధర్మాన మాకు ఒక రోజుకి మినిమం 4,000, 5,000, 6,000 లేదంటే 10,000 లేదా 1,00,000 రూపాయలు కూడా సంపాదించే అవకాశం అయితే ఉందంట. సో అదిలాగైతే వాళ్ళు ఇక్కడ వాళ్ళ జీవనాన్ని అయితే కొనసాగిస్తున్నారు. ఎంతో గ్రేట్. ఓకే, బాయ్ బ్రో. బాయ్. ఓకే, థ్యాంక్ యూ.